వ్లాగ్స్. సో, మీరు కనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వ్లాగొచ్చి మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూడండి. ఇవాళ నైట్ డిన్నర్కి ఇంట్లో చికెన్ బిర్యానీ అనుకున్నాం. సో దానికి ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఎంత కేజీ చికెన్ అయితే? కిలో. కేజీ చికెన్. సాల్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కారం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంట. గరం మసాలా, బిర్యానీ మసాలా. అయితే ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ కర్డ్, బిర్యానీ మసాలా అవి కూడా యాడ్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఇది నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, చేస్తుంది మాత్రం మా చెల్లి. ఐ మీన్ కన్నయ్య వ్లాగ్స్ ఛానల్ ఎవరు వాళ్ళే కుకింగ్ చేస్తున్నారు. మిరియాలు వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ ధనియాలు ఇంకా జీలకర్ర వేయించుకొని తర్వాత పౌడర్ లాగా చేసుకొని ఫైన్ పౌడర్ కలుపుకోండి. బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నీ అందాజ ప్రకారమే వేస్తున్నావు నీకు ఎగ్జాక్ట్గానే. పెరుగు ఇట్లా లూజ్గా చేసుకోవాలి. ఫస్ట్ పెరుగుని ఒక బౌల్లో తీసుకొని ఇట్లా లూజ్గా చేసుకున్నాక గడ్డలు కాకుండా ఇట్లా లూజ్గా చేసుకుని తర్వాత పెరుగు తినేసుకోవాలి. ఇదంతా నీట్ మసాలా అంతా మొత్తం కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా పుదీనా వేయాలి. పుదీనా ఉంచుకొని వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 2 hours మ్యాక్సిమం 2 hours మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో
పుదీనా ఒలుచుకొని మంచిగా కడుక్కొని దీంట్లో మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కలుపుకోవాలి. బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి దానికోసం ఇప్పుడు ఆనియన్స్ కటింగ్ అవుతుంది. సో ఇలా ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ లా వస్తుంది. మొత్తం బాగా వేయించుకొని సైడ్ పెట్టుకోండి. డిష్ అవుట్ చేసి ఇది వచ్చి చికెన్ బిర్యానీ చేసుకోవడానికి బొగానా. ఫస్ట్ దీంట్లో వచ్చి నూనె అడుక్కి వేసుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసుకునే ముందు, మ్యారినేట్ చికెన్ వేసే ముందు నూనె కొద్దిగా కింద వేసుకొని తర్వాత మ్యారినేటెడ్ చికెన్ పైన స్ప్రెడ్ చేయాలి నీట్గా. ఇట్లా మొత్తం మ్యారినేటెడ్ చికెన్ ఈవెన్గా అన్ని పీసెస్ స్ప్రెడ్ చేసుకోండి. బాయిల్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకోవాలి. బిర్యానీకి మంచిగా బాయిల్ అయిన వాటర్లో సాజీరా, ఇలాచీ, పట్ట, లవంగ, స్టార్, బిర్యానాకు ఇవన్నీ వేసుకొని మళ్ళీ మరగనియాలి. అనేది 70% కుక్ అవ్వాలి ఇందులో. తర్వాత మిగతా 30% అనేది మనం చికెన్ బిర్యానీ వేస్తాం కదా, ఈ రైస్ బాయిల్ అయినాక. సో అప్పుడు కుక్ అయిపోతుంది. 70% కుక్ అయింది. సో ఆ రైస్ని మనము ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దాని మీద రైస్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఒక లేయర్ అది స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్, ఆనియన్స్ మీద రైస్ యాడ్ చేసుకోవాలి. అట్లా రైస్ అండ్ మళ్ళీ ఇంకో లేయర్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసే లిడ్కి మొత్తం ఇట్లా చుట్టూగా మనము పిండి పెట్టుకుంటే దమ్ అనేది బయటికి రాకుండా మంచిగా టైట్గా క్లోజ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది అది. సో ఇది ఇట్లా క్లోజ్ చేసుకొని మంచిగా దమ్కి ఒక 20 minutes ఉంచుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ. సో ఈ ప్రొసీజర్లో ఫస్ట్ 8 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత 5 minutes మీడియం ఫ్లేమ్ అండ్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ 5 minutes. ఇప్పుడు అక్కడ రైస్ కానీ చికెన్ పీసెస్ కానీ మంచిగా కుక్ అవుతాయి. పొయ్యి బంద్ చేసినాక ఎంబడే ముద్ద తీయొద్దు, జస్ట్ 5 నిమిషాలు ఆగాలి. సో ఇదండి మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఇట్లా చేసుకున్నాము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.